ఏంటంటే ఏమేమి నూనెలు ఇవి? ఇది వచ్చేసి ప్యూర్ అత్తర్ అంటాము, సెంట్ అత్తర్, చెమేలి ప్యూర్ ఫ్లవర్స్ తో తీసిన ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం అంటే వేరే కంపెనీ మనం తప్పటం కాదు, బాడీ స్ప్రేస్ అవి ఇవి స్ప్రే చేస్తాం కదా, అందులో కూడా కెమికల్సే ఉంటాయి. సో స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా కొంత వస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఇది రాసుకున్న పక్షంలో డిప్రెషన్ ఉండదు, నిద్ర పడుతుంది, కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వాసన 24 hours ఉంటుంది. అదేంటంటే మనం బాడీ స్ప్రేస్ వాటర్స్ కొట్టుకున్నప్పుడు పక్కోడు వాసన వస్తుంది కానీ మనకి తెలీదు. నిజం, నేను పక్క వాళ్ళది ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాను నిజంగా. అది ఆస్వాదం రకమైన స్మెల్ వస్తుంది. అవును. సో ఇది ప్యూర్ ఫ్లవర్ ఇది కాబట్టి న్యాచురల్ కాబట్టి సో స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ 24 hours ఉంటుంది. సహజంగా పెర్ఫ్యూమ్ అన్న డియోడ్రెంట్స్ ఏవైనా స్ప్రేస్ మేల్ ఫీమేల్ ఉంటాయి కదా, మరి ఇది ఇద్దరు వాడచ్చు. అవునా? నేను వాసన చూడొచ్చా? 100% టెస్ట్ చేయొచ్చా? 100%. ఎక్కడ రాసుకోవాలి? కొన్ని మర్మా పాయింట్స్ అంటే కొంచెం స్పిరిచువల్ వేలో మనం వెళ్ళినట్టయితే మర్మా పాయింట్స్ అనే బాడీలో ఉంటాయండి కొన్ని. ఒకటి ఈ ఇయర్స్ వెనక ఇక్కడ అండ్ మన లెగ్ ఉంటుంది కదా, పట్టీలు పెట్టుకుంటాం కదా అక్కడ, ఇవన్నీ మర్మా పాయింట్స్ అంటారు. ఓకే. సో అంటే ఎంత మంచి వాసన వస్తుందో, చాలా బాగుంటుంది. చాలా బాగుంది అసలు. అంటే కొంచెం స్పిరిచువల్ వేలో మాట్లాడుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనం భయపడేది ఏంటంటే మర్మా పాయింట్స్ ని బ్లాక్ చేసిన పక్షంలో అంటే ఈవిల్ స్పిరిట్స్ ఏవి కూడా ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తాయని చెప్తారు కదా. సో ఇక్కడ నుంచి కొన్ని రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మనం ఈ పెర్ఫ్యూమ్ తో లాక్ చేసినప్పుడు అవి పాజిటివ్ గా ఉండి మనకి ఎటువంటి బయటికి వెళ్ళి మన ఆరా అనేది బాగుంటుంది, ఒక ప్రొటెక్టివ్ వైబ్రేషన్, పాజిటివ్ అండ్ ప్రొటెక్టివ్ ఆరా అనేది ఏర్పడుతుంది అనేది కొంతమంది చెప్పే. చూసారా పెర్ఫ్యూమ్స్ వాడకంలో కూడా ఎంత సైన్స్ ఉంది, ఎంత స్పిరిచువల్ మెథడ్ ఉంది అనేది. నిజంగా పాయింట్స్ లో కొట్టుకున్నప్పుడు మర్మా పాయింట్స్ లో చాలా ఎంతసేపు ఉంటుంది? 24 hours. మీరు 2-3 రోజులు ఉంటుంది. బాగుంది, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే అబద్ధం ఏం చెప్పట్లేదు, పోతుంది లోపలికి పోతుంది కాబట్టి చాలా అండ్ ఏమీ కాదు దీంతో. ఎంత అండి కాస్ట్? అది ఎంత ఉండొచ్చు? ఇది 180 రూపీస్. ఎన్ని రోజులు వస్తుంది? ఇది 1 year పైన వస్తుందండి. 1 year పైన 180 రూపీస్ పెడితే 1 year వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచి బాటిల్ జేబులో వేసుకుని ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు, అంతే. అవునా? బాగుంది అసలు, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్ట్స్ అన్ని చూస్తూ కొంచెం ముందుకెళ్ళిపోతాయి, ఎందుకంటే నాకు ఇక్కడే అసలు అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు నిజంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఆయిల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్జీమర్స్ అండ్ నైగర్ సీడ్స్, ఆటిజం వీటన్నిటికి కూడా పిల్లలు ఎక్కువ ఇదవుతున్నారు కదా. సో ఇవి వచ్చేసి మనం కనుక్కున్నదో కొత్తగా వచ్చిందో ఏదో కాదు, ఇది వెనకట 60-70 ఏళ్ల క్రితం పండించిన పంట. గడ్డి నువ్వులు, బెర్రీ నువ్వులు. ఖాదర్ వలి గారి వీడియోస్ లో బాగా చెప్తారు దీని గురించి. ఆయన వీడియోస్ చూసినా కూడా మనకి బాగా అర్థం అవుతుంది. అండ్ ఇది బాగా పనిచేస్తాను. నైగర్ సీడ్ ఆయిల్ అంటే ఇది జస్ట్ 120 సలాడ్ డ్రెస్సింగ్ గా వాడుకోవచ్చు. మార్నింగ్ ఖాళీ పొట్టతో తీసుకోవచ్చు. అంటే ఎంత తీసుకోవాలి? ఒక 5 ml. ఆటిజం పిల్లలకి వాళ్ళకి పనిచేస్తుంది. అంటే అసలు ఆటిజం రాకుండానే మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫుడ్ మంచిగా తీసుకుంటే, నాటు విత్తనాలు తింటే పిల్లలు మంచిగా పుడతారు. కరెక్ట్. ఎగ్స్ స్వెల్స్ బాగుంటాయి, పిల్లలు బాగా పుడతారు. సో అది కొంచెం అక్కడ రాంగ్ జరిగినప్పుడు పిల్లలకి ఇటువంటి తిందామన్నా దొరికితే కదా కృష్ణవేణి గారు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెప్పనండి, ఇప్పుడు స్వరూప గారు ఎన్నెన్ని వెతుకుతాం మనం చెప్పండి గూగుల్లో, ఎన్నెన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వెతుకుతాం, బట్టలు వెతుకుతాం. ఇన్ని వెతికినప్పుడు మనం మర్చిపోతుంది ఏంటంటే ఫుడ్ గురించి సర్చింగ్ ఒక్కటి మర్చిపోతున్నాం అండి. అవును, ఆన్లైన్ స్టోర్స్ కొన్ని చూసుకుంటాము, ఏదేదో వెతుకుతాము, వాడిచ్చే డిస్కౌంట్స్, ఎవ్రీథింగ్ వెతుకుతున్నాము. ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే చిన్న కాన్షియస్ గా 4 ఏళ్ళ నోట్లో తింటున్నప్పుడు ఏం తింటున్నాము, తినే ప్రోడక్ట్ ఎక్కడ, సింపుల్ గా ఒక్కటే చిన్న విషయం అండి నేను చెప్పే. స్వరూప గారు మీ ద్వారా అందరికి మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే వేరే పెద్దగా ఉద్ధరించాల్సిన అవసరం లేదు. తినే ఆహారం కడుపులోకి తీసుకునేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏం తింటున్నాము, దాన్ని తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఫోన్ కొన్నప్పుడు ఎన్ని సెర్చ్ చేసుకుంటాము కదా. 1 సంవత్సరం వాడి 2 సంవత్సరాలు వాడే ఫోన్ కి సో ఈ బాడీ
మనతో ఉండాలి మంచిగా అనుకున్నప్పుడు తినే ఆహారాన్ని ఎలా ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే ఫైన్, ఒక మనిషి చెప్పాడు ఈ ప్రొడక్ట్ అని, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు, ఎలా పండించారు, ఎక్కడ పండించారు, 3 విషయాలు. అవును, తెలియని ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చింది, ఎవరు పండించారు, ఎలా పండించారు, ఎలా పండించారు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంత దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ పండిస్తున్నారు అక్కడ వెళ్ళి చూసిరండి, జెన్యున్ గా పండిస్తున్నారు లేదా తెలుసుకోండి. పైగా అసలు ఈ రోజుల్లో పంట పొలాలకు వెళ్ళడం, పంట పొలాలు చూడడం, వ్యవసాయం చూడడం అనేది ఓ అద్భుతం అండి. మా పొలంకి వచ్చి చూడొచ్చు చక్కగా. అవునా, ఎక్కడికి రమ్మంటారు? ఇది మునిపల్లి అండి, సంగారెడ్డి దగ్గర. సంగారెడ్డిలో మునిపల్లి. ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు? అది ఒక 35 ఎకరాస్ వరకు ఉంటుందండి. ఓహోహో, 35 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. మరి ఈ షాప్ నిండా నిండిపోవడం, మీ ప్రొడక్ట్స్ అనడంలో ఆశ్చర్యం సరిపోవట్లేదు అనమాట. బేసిక్ గా చెప్పాలంటే ఇంకా సరిపోవట్లేదు, డిమాండ్ కి తగినట్టుగా ఇంకా సరిపోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, ఇన్ని వెతికి బ్రాండెడ్ బట్టలు ఏంటి, బ్రాండెడ్ ఇంత చూస్తున్నప్పుడు తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందని చిన్న అవేర్నెస్, కాన్షియస్నెస్ తెచ్చుకోండి. అండ్ మళ్ళా కష్టపడే రైతులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేక్ వాళ్ళలో పడిపోయి 100 మంది ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మనం తప్పు పడడం కరెక్ట్ కాదు. సో జెన్యున్ గా ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూసుకొని వాళ్ళని కొంచెం ప్రోత్సహించింది మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. కరెక్ట్.